వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న, క్రింది వాటిలో దేనిని శక్తియోచక చర్య లేదా ఉష్ణయోచక చర్య అని అంటారు? ఆప్షన్ 1 జీర్ణక్రియ, ఆప్షన్ 2 విసర్జక క్రియ, ఆప్షన్ 3 శ్వాసక్రియ, ఆప్షన్ 4 నాడీ కండర క్రియ. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 శ్వాసక్రియ. మరో ప్రశ్న, మానవుని శ్వాసక్రియ ఎన్ని దశలు లేదా వలయాలు కలిగి ఉంటుంది? ఆప్షన్ 1 2, ఆప్షన్ 2 3, ఆప్షన్ 3 4, ఆప్షన్ 4 5. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 1 2. మరో ప్రశ్న, క్రింది వాటిలో వాయునాళము ట్రిచియాకు సంబంధించి అవాస్తవమైన దాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 6వ సర్వైకల్ నుండి 5వ థొరాసిక్ వర్టెబ్రా వరకు ఉంటుంది. ఆప్షన్ 2 12 సెంటీమీటర్లు లేదా 4 అంగుళాల పొడవు ఉంటుంది. ఆప్షన్ 3 ఖచాపా మృదులాస్థి కలిగి ఉంటుంది. ఆప్షన్ 4 తంతుయుత మృదులాస్థి కలిగి ఉంటుంది. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 తంతుయుత మృదులాస్థి కలిగి ఉంటుంది. మరో ప్రశ్న, క్రింది వాటిలో మానవ శ్వాస లబ్ధిని గుర్తించండి. ఈ ప్రశ్న డిఎస్సి 2008లో అడిగిన ప్రశ్న. ఆప్షన్ 1 0.65, ఆప్షన్ 2 0.85, ఆప్షన్ 3 1.25, ఆప్షన్ 4 2.50. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 0.85. మరో ప్రశ్న, సాధారణ సమయాల్లో ప్రతి ఉచ్ఛ్వాస సమయంలో సుమారు 500 cc పరిమాణం గల గాలిని ఊపిరితిత్తులోనికి తీసుకొనటను ఏమని పిలుస్తారు? ఆప్షన్ 1 టైడిల్ ఎయిర్, ఆప్షన్ 2 కాంప్లిమెంటల్ ఎయిర్, ఆప్షన్ 3 రెసిడ్యుయల్ ఎయిర్, ఆప్షన్ 4 సప్లిమెంటల్ ఎయిర్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 1 టైడిల్ ఎయిర్. వీడియోను చూసినందుకు అందరికీ ధన్యవాదములు. మేము అడుగుతున్న ఈ ప్రశ్నలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడాలని ఆశిస్తున్నాము.